ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిరాఘవస్వామి ఇతి నామినే. నమస్తే గౌరవసేవయాం సదా నివేదితాత్మనే యుధౌ ప్రభుదార్థం వర్ణాశ్రమ ప్రచారిణే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. గురువు. సో గురువు అంటే గురువు. ఈ సమాజంలో గురువు అంటే మనకి చాలా రకాలుగా గురువులు ఉంటారు. అది భౌతికమైనటువంటి జ్ఞానంకి సంబంధించి, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం సంబంధించి గురువులు ఉంటారు. ఈ గురువుల్లో ముఖ్యంగా భౌతికంగా తీసుకుంటే మనకి ముగ్గురు గురువులు ఉంటారు. ముగ్గురు. ఎంతమంది ఉంటారు? నిజమా? ముగ్గురేనా? ఎంతమంది ఉంటారు? లింబాద్రి ప్రభు ఎంతమంది గురువులు ఉంటారు? గురువులు ఎవరు ఉంటారంటే మొట్టమొదటిగా ఎవరైతే మనకి ఒక మార్గం చూపిస్తారు. ఇప్పుడు నేను లింబాద్రి భీమ్గల్కి వచ్చి అయ్యా ఇక్కడ లింబాద్రి గుట్ట ఎక్కడ, ఎలా వెళ్ళాలి అని అడిగాను ఎవరినన్నా. శివప్రభు ఏం చేశారు, అయ్యా ఇక్కడ నుంచి చక్కగా పోతే నడుచుకుంటూ పోతే ఆడ మీకు బోర్డు కనిపిస్తుంది, దాని నుంచి గుట్టెక్కితీరంటే ఆడ మీకు దర్శనం అవుతుందని చెప్తారు. అలా ఎవరైతే మనకి మార్గం చూపిస్తున్నారో వారు కూడా గురువే. వారిని మార్గదర్శి గురువు అంటారు. ఎవరంటారు? ఏమంటారు అంటే మార్గాన్ని చూపించేటువంటి గురువు ఉంటారు మన యొక్క జీవితంలో. ఆ మార్గ గురువులోకి ఎవరెవరు వస్తారంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు, తల్లి తండ్రి ఇద్దరు మార్గ గురువులే. వాళ్ళు చెప్తారు కదా మనకి, పిల్లలకి మనం చెప్తాం కదా, అరే ఇలా పోవాలరా, ఇది తినొద్దురా, ఇది చేయాలరా, ఈ బట్టలు వేసుకోవాలరా. మార్గ గురువు తల్లిదండ్రులు. మార్గ గురువు మొట్టమొదటిగా తల్లిదండ్రులు మార్గ గురువు. తల్లిదండ్రుల్ని మనం మార్గ గురువు. అందుకనే తల్లిదండ్రికి ఎందుకు గౌరవించమన్నారు, ఎందుకు నమస్కారం చేయమన్నారు అంటే ఇది. మన పిల్లల నుంచి మొట్టమొదటిగా నా పిల్లలు ఎంత చెప్పినా వినట్లేదండి, సంస్కారం లేదండి, చదువు ఉంది కానీ అని ఎక్కడ అనుకుంటున్నామంటే, ఈ కలియుగంలో ఒకప్పుడు ప్రతిదానికి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు అది మచ్చుకకైనా లేదు. పెద్ద పెద్ద బర్త్డేలు చేస్తారు కానీ అక్షింతలు మీదేస్తారు, వాళ్ళు మాత్రం ఆశీర్వాదం తీసుకోరు. మీరు ఎక్కడైనా చూడండి, చేస్తారా? బర్త్డేలు చేస్తున్నారు, మస్తు బర్త్డేలు చేస్తాము కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మాత్రం తీసుకోరు. ఆ బర్త్డే చేసుకునేట ఆయన తీసుకుంటారా? తీసుకునేటువంటి తత్వాన్ని అలవాటు చేయాలి. అది మార్గదర్శి యొక్క గురువు యొక్క మొట్టమొదటి లక్షణం. ఎవరైనా మన పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మన యొక్క తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు ఉంటే మన పిల్లలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఇప్పియాలి. దాని తర్వాత మనం మన ఆశీర్వాదం ఇవ్వాలి. మొట్టమొదటికి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి మోకాళ్ళ మీద వంగి ఈ నేల తల్లిని, భూతల్లిని ఫస్ట్ ఈ శిరస్సు వానిచ్చేటువంటి విధానాన్ని, సంస్కారాన్ని మనం ఫస్ట్ బోధించాలి. ఇది మొట్టమొదటిగా చేయాల్సిన సంస్కారం. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ తలరాతలో మీకు గనక హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగేది ఉంటే, అకాల మృత్యు ఉంటే, అకాలం సంబంధించి వ్యాధులు ఉంటే, అకాలంగా ఈ శరీరానికి ఏదైనా బాధలు వస్తే భూమికి తల ఆనించడం వల్ల, ఆ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అదేవిధంగా ఎవరికైతే మీరు ఎవరికైతే దండమం చేస్తున్నారో వాళ్ళ ఆశీర్వాద బలం వల్ల ఏమవుతుంది, ఆ మార్గ గురువు ప్లస్ భూమాత యొక్క ఆశీర్వాదం వల్ల మీకు అకాల మృత్యువు నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది, అకాల బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇదంతా మనము దీన్ని కొట్టివేయబడరాదు. ఇదంతా ఆధ్యాత్మిక జ్ఞానం కనిపించదు, కళ్ళకి కనిపించదు. ఇట్ ఈస్ నాట్ ఎ సైన్స్, ఇట్స్ అ స్పిరిచువలైజేషన్. Spiritual is different and science is different. The science is nothing but it's a practically happening process. The spiritual knowledge is not, it's also the process
ఇంగ్లీష్లో అంటే ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, బట్ ఇట్ బీ హైడింగ్. అది హైడింగ్లో జరుగుతుంది, అంతా బ్లర్గా ఉంటుంది, అంత కనిపించకుండా జరుగుతుంది అదంతా. వీఆర్ నాట్, మనం భగవంతుడి ఈ యొక్క గాలిని చూడట్లేదు, గాలిలో ఆక్సిజన్ని కూడా చూడట్లేదు, బట్ ఆ ఆక్సిజన్ని పీల్చుకొని మాత్రమే స్వచ్ఛంగా మన యొక్క శరీరం నిలబడుతుంది కదా. సో కాబట్టి అంత మాత్రాన చూడండి, మనము ఆక్సిజన్ లేదని నమ్మలేము. ఇజ్ ఇట్ ఆర్ నాట్? సో అలానే ఈ మార్గదర్శి గురువుకి మొట్టమొదటిగా మనం చేపించాల్సినటువంటి లక్షణం, సంస్కారం ఏంటంటే తల్లిదండ్రులకి నమస్కారం చేయించడం నేర్పించాలి. అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైనా, మనకంటే పెద్దవాళ్ళు, తండ్రి స్థానంలో, తల్లి స్థానం గ్రహించేటువంటి స్థితిలో ఇలా నమస్కారం చేపించడం వల్ల ఏమవుతుందంటే, ఇలా ముఖాల మీద వంగి దండం చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో అహంకారం పెరగదు, దయ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఇవి ఎప్పుడైతే మనకు అహంకారం ఉంటుంది కాబట్టి చాలామంది ఏం చేస్తారు, నేను అసలు నమస్కారమే చెయ్యం మనం, నేను ఆయనకి ఎందుకు నమస్కారం చేయాలని అహంకారం అడ్డం వస్తుంది మనకి. అట్లాంటిది ఈ ముఖాల మీద వంగి దండం చేయాలంటే ఇంకా ఎంత అహంకారం తగ్గిపోయి ఉండాలని చెప్పండి. అది భగవంతుడికి ఇష్టం, అది గురువుకి ఇష్టం. ఏ గురువు చెప్పరు మీరు దండం చేయాలని చెప్పి, కానీ మన దగ్గర ఉండాలి. గురువు కనిపించగానే దండం చేయాలి, మార్గ గురువు కనిపిస్తే దండం చేయాలి. అది సంస్కార ఆచరణ. మరి కలియుగంలో జరుగుతుందా? అది జరుగుతుందండి. ఎందుకు జరగదు? మనం నేర్పిస్తే కదా జరుగుతుంది, మనం అలవర్చుకుంటే కదా జరుగుతుంది, మనం ఆచరిస్తే కదా జరుగుతుంది. మనం ఆచరించకుండా, మనం అలవరుచుకోకుండా, మనం పాటించకుండా మీరు మాత్రమే పాటించండి అంటే సమాజంలో నథింగ్ విల్ హ్యాపెన్. శ్రీ అంటారు కదా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక ఇచ్చి మోసాను. మనకి తెలీదు, మన తరతరాలు, మీ తరం చూడండి, మీ వెనకాల తరం మీ తల్లిదండ్రులు, వాళ్ళ వెనకాల తరం మీ తాతలు, మీ ఇంకొక తరం ముత్తాతలు, ఎవ్వరూ చదువుకోలేదు, ఎవ్వరికి ఆధ్యాత్మిక నాలెడ్జ్ లేదు, ఎవ్వరి వంశంలో, ఎవ్వరి డిఎన్ఏలో ఎక్కడ కూడా ఆధ్యాత్మిక తత్వం తక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఎందుకు అంత నెగ్లెక్ట్గా ఉన్నామంటే, ఎందుకు మన ఇంద్రియాలు ఇలా మనల్ని భగవంతుడి నామం వైపు, భగవంతుడి సేవ వైపు ఎందుకు మనల్ని అట్రాక్ట్ చేయట్లేదు అంటే, పూర్వం మన వాళ్ళు మనకేమి ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు నేను చాలాసార్లు అంటుంటాను, ఎవరైనా అంటారు మీరు ఎందుకు ఇలా ఉన్నారంటే, చాలామంది అంటారు బయటకు ఎవరన్నా కొడుకుల్ని అడిగితే, మా నాన్న మాకేమి ఇచ్చిండు, ఏమి ఇవ్వలేడు, ఉన్న రోజులు తాగిండు, తిన్నాడు, కళాసు ఉత్తగ మమ్మల్ని వదిలేసిపోయిండు అంటారా? భౌతికమైన సంపాదన ఇవ్వకపోతేనే మనం ప్రశ్నిస్తున్నాము. మరి మీ పిల్లలకి రేపు మీరు సంస్కారం ఇవ్వకపోతే వాళ్ళు మిమ్మల్ని దూషిస్తారు, అలానే మిమ్మల్ని బయటకి నూకేస్తారు. మీ సందర్భం వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆస్తి పంచుతారా అని చూసి మిమ్మల్ని అదే పెద్ద బంగ్లా పక్కకి ఒక చిన్న గుడిసేసి దాంట్లో ఉంచుతారు. గుర్తుపెట్టుకోండి, అది కాదండి మీరు పిల్లలకి ఇవ్వాల్సింది. వాళ్ళతో పాటు మీరున్నన్ని రోజులు వాళ్ళతో పాటే మిమ్మల్ని చూసుకునేటువంటి సంస్కారం మీరు ఇవ్వండి. అలాంటి సనాతన ధర్మం గురించి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ వయసు నుంచి నేర్పించాలి. అలా నేర్పిస్తేనే మీరు ఇప్పుడు సమాజంలో చూస్తున్నటువంటి బాధల నుంచి మీరందరూ కూడా దూరంగా ఉంటారు. లేదంటే మీరు అదే బాధల్ని కొనసాగించాలి. గురువు అంటే ఎవరు? మనకి చెడు నుంచి మంచి వైపుకు తీసుకుపోయేవారు. గురువు అంటే ఎవరు? జ్ఞానంతో బరువెక్కి ఉన్నవారు. ఏంటి జ్ఞానం అంటే? మంచి ఏదో చెడేదో చెప్పేవారు గురువు కదా. కానీ నిజంగా గురువు ఎవరు తెలుసా? నెక్స్ట్ ఇంకో గురువు ఉన్నారు మనకి. ఇంకెవరు గురువు? మార్గ గురువు అయిపోయినారు. ఇంకెవరు? శిక్షణ గురువు. ఇంకొకరెవరు ఉంటారు? శిక్షణ. సో ఎవరైతే మనకి బోధిస్తున్నారు, నేర్పిస్తున్నారు, వారిని శిక్షణ గురువు అంటారు. మీరు స్కూల్లోకి తోలేస్తున్నారు కదా పిల్లల్ని, వాళ్ళు శిక్షణ గురువులే. టీచర్స్ టీచ్ చేస్తారు, నేర్పిస్తారు, అంతే. వాళ్ళు గురువులు కాదు, నిజమైన గురువులు వారు కూడా కాదు. శిక్షణ గురువు అంటారు. శిక్షణ గురువు అంటే ఏది చేయొచ్చు, ఏది చేయరాదు, ఎలా ఉండాలి, ఏం పెట్టుకోవాలి, ఏం ధరించాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ సమయంలో ఎలా వ్యవహరించాలి అని చెప్పేవారు, నేర్పించేవారు శిక్షణ గురువు. జీవితంలో ఖచ్చితంగా శిక్షణ గురువు ఉండాలి.
మార్గ గురువు ఎంతోమంది ఉంటారు, కానీ శిక్షణ గురువు ఒక్కరు ఉంటారు. ఆ ఒక్క గురువుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో శిక్షణ గురువు ఉంచుకోవాలి. మీరందరూ పోయి చూపిస్తారు బ్రాహ్మణ్స్ దగ్గర, చూపిస్తే ఏమంటారు ఆయన, మీకు గురుబలం లేదు అంటారా? విన్నారా ఈ మాట ఎప్పుడైనా? గురుబలం లేదు సార్ అంటారు ప్రభు. మన జీవితంలో గురువే లేకపోతే గురుబలం యాడికెళ్ళి వస్తుంది? మీ జీవితంలో ఎవరున్నారు గురువు? మీరు ఎవరిని గురువుగా తీసుకున్నారు? మీ గురువు ఎవరు చెప్పండి? మీకు మార్గ గురువు ఉన్నారా? మీకు శిక్షణ గురువు ఉన్నారా? మీరు ఇంకే గురువు, ఏ గురువు అని ఉన్నారా మీ జీవితంలో? ఏ గురువునండి మీరు పెట్టుకున్నారు? ఏ గురువు ఫోటోనా ఉందా మీ ఇంట్లో? ఎవరిని అనుసరిస్తున్నారో ఉందా తెలుసా మీకు? అసలు గురువు లేకపోవడం వల్లనే, ఏ గురువుని మీరు అనుసరిస్తున్నారో తెలియకపోవడం వల్లనే ఈ అంధకారం అనేది ఉంది. మనకి గురుబలం లేకపోవడానికి కారణం అదే. ఎందుకు భగవంతుడు నవగ్రహాలు పెట్టారో తెలుసా? ఒకరోజు చెప్తాను, మైండ్ బ్లాక్ అయిపోతుంది మీ అందరిది. అసలు వీళ్ళు చెప్పేదంతా చెత్త అనిపిస్తుంది టీవీలలో. ఒక్కొక్క గ్రహాన్ని ఎందుకు పెట్టారో నేను మీకు చెప్తాను. భగవంతుడు ఈ గురువు ఎందుకుంటారంటే, మనకి ఏవైనా చెడు వైపు వీరు వెళ్ళి ఆ సందర్భంలో ఇరుక్కుంటారేమో అని చెప్పేసి ఈ ముగ్గురు ఇలాంటి గురువుల్ని పెట్టారు. మార్గ గురువుని పెట్టారు. మార్గ గురువులు ఎంతోమంది ఉంటారు, చాలామంది ఉంటారు. ఎవరైతే మనకి మార్గం చూపిస్తారో వారంతా మార్గ గురువులే. అలాంటి ఇప్పుడు చెడు వైపు మార్గం చూపించే వాళ్ళు కూడా గురువులేనా? ఎస్, చెడు గురువు. మరి చెడు గురువు మంచి గురువు ఉంటారా? ఉంటారు. శిక్షణ గురువు ఉంటారు. శిక్షణ గురువుని పెట్టుకోవాలి. మాకు ఒక శిక్షణ గురువు ఉన్నారు. మా శిక్షణ గురువు ఎవరు? శ్రీమాన్ శ్రీ గౌరచంద్రదాస్ ప్రభుకి హరి బోల్. శ్రీమాన్ శ్రీ గౌరచంద్రదాస్ ప్రభుజీ భక్తిలోకి వచ్చాం. ఆయన వల్ల మేము భక్తిలో వివాహం చేసుకున్నాం. ఆయన వల్ల మేము మా పిల్లల్ని భక్తిలో పెంచగలుగుతున్నాం. ఆయన వల్ల మేము ఈరోజు మా జీవనాన్ని భక్తిలో జీవించగలుగుతున్నాం. ఆయన వల్ల మేము భగవంతుడికి ప్రసాదం ఎలా పెట్టాలో నేర్చుకున్నాం. ఆయన వల్ల ఎలా కీర్తన చేయాలో నేర్చుకున్నాం. ఆయన వల్ల భగవంతుడి యొక్క కార్యక్రమాలు ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఆయన వల్ల భగవంతుడి యొక్క మంత్రాలు ఎలా ఉచ్చరించాలో నేర్చుకున్నాం. ఆయన వల్ల భగవంతుడి యొక్క నామాన్ని ఎలా జపించాలో నేర్చుకున్నాం. మీరు నమ్మరు, మీ జీవితాల్లో గురువు లేరు కాబట్టి మీకు ఇన్ని బాధ. గురువు లేకపోతేనే గురు బలం లేదు. నేను చాలామందికి చెప్తుంటాను, మనం అందరం జోక్ అనుకుంటున్నాం, మన లైఫ్లో సీరియస్నెస్ లేదు. గురువు లేక, గురువు ఎవరో తెలియక, అసలు మన గురువు లేక, అసలు మన జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి ఆ తెరని టచ్ చేయాలంటే గురువు అనేవాడు నీకు కంపల్సరీ కావాలి. గురువు లేకపోతే, నీ గురువు మీద విశ్వాసం లేకపోతే, ఈ హృదయంలో ఎవరినో ఒక్కరిని గురువుగా మీరు యాక్సెప్ట్ చేయకపోతే, ఆయన యొక్క బలంతోటేనండి మీరు భగవంతుడు భక్తి ఏదైనా అంటుతుంది. లేకపోతే ఏది అంటదు. మీరు ఎన్ని చేసినా శూన్యమే. ఎన్ని చదివినను సున్ననే గాని నిన్ను కనులతో చూడనయా. అందుకని స్కూళ్ళు అలవాటు చేశారు. స్కూళ్ళు ఈ రోజులలో పెట్టినట్టు పూర్వం స్కూళ్ళు లేవండి. భగవంతుడు ఎక్కడైతే తాను ఉండడో, భగవంతుడి యొక్క ప్రతినిధి యొక్క రూపంలో గురువులని అలా పెట్టారు. భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని చదివిన తర్వాత గురువులు అవుతారు. ఆ భగవంతుడి జ్ఞానంతో బరువెక్కిన తర్వాత గురువు అవుతారు. నిజమైన గురువు ఎవరు తెలుసా? భగవంతుడి వైపు మళ్లించేవాడు నిజమైన గురువు. ఈ శరీరం శాశ్వతం కాదయ్యా, శాశ్వతమైనటువంటి ప్రపంచం వైపు మరలించేవాడు గురువు. శాశ్వతమైనటువంటి లోకం వైపు మరలించేవాడు గురువు. సనాతనమైనటువంటి ధర్మాన్ని నేర్పేవాడు నిజమైన గురువు. తప్ప ఈరోజు మీరు సమాజంలో చూస్తున్న వాళ్ళు ఎవ్వరు నిజమైన గురువు కారు. కేవలం శిక్షణ గురువు, టీచర్స్ మాత్రమే, శిక్షకులు మాత్రమే వాళ్ళు, గురువులు కారు. శిక్షకులు మాత్రమే, గురువులు కారు. మీరు గురువు పట్ల ఎంత విశ్వాసం పెంచుకుంటే అంత మీకు చదువు వస్తుందని అంటారు. ఎందుకు తెలుసా? గురుబలం. గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. గురుబలం మిమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. ఏ ఆటంకం వచ్చినా, ఈవెన్ శని ప్రభావం ఉన్నా కూడా గురువు ఉంటే గనక శని ఆమడ దూరంలో నిలబడిపోతారు. ఇది సత్యం, సత్యం, సత్యం. గురువు లేకపోవడం వల్లనే మనం ఆగమాగం ఉన్నాం.
గురువు లేకపోవడం వల్లనే ఏ నిర్ణయం తీసుకోవాలో మనకి తెలియదు. గురువు లేకపోవడం వల్లనే మన జీవితంలో ఏది మంచో ఏది చెడుదో మనకి తెలీదు. గురువు లేకపోవడం వల్లనే మన పిల్లలకి గురువు ఎవరో చెప్పకపోవడం వల్లనే, గురువు ఎవరో నేర్పియకపోవడం వల్లనే సో వారు కూడా మళ్ళీ సేమ్ అదే స్థితికి అధోగతికి వెళ్ళిపోతారు. కాబట్టి గురువు ఎవరు, నిజమైన గురువు ఎవరో తెలుసుకోవాలి. నిజమైన గురువు ఎవరో భగవంతుడు స్పష్టంగా చెప్తారు భగవద్గీతలో. మీకు 3వ అధ్యాయంలోనే చెప్పేస్తారు భగవంతుడు ఏమని, మీరు భగవంతుడి భక్తిని పొందాలనుకుంటే, భగవంతుడి నుంచి మీరు మోక్షం పొందాలనుకుంటే, భగవంతుడి నుంచి మీరు ముక్తి పొందాలనుకుంటే, భగవంతుడి కరుణ మీరు పొందాలనుకుంటే, భగవంతుడి యొక్క కృప పొందాలనుకుంటే పక్కడో గురుచరణ్, పక్కడో గురుచరణ్, గురు శరణం తీసుకోండి. ఏం శరణం చేయాలి? గురువు యొక్క చరణాలని శరణం చేయాలి. గురువు శరణం చేయకుండా మీరు ఎంత పెద్ద ఫోటో పెట్టినా భగవంతుడిది నో, వీఆర్ నాట్ క్యాపబుల్. మనం అర్హత లేదు, మనకి భగవంతుని డైరెక్ట్గా పూజించేటువంటి అర్హత మనకి ఎవ్వరికీ లేదు. మనం ఏం కారణ జన్ములం కాము, మనకి డైరెక్ట్గా భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి శక్తి లేదు. అందులోకి కలియుగంలో మనం అందరం కూడా కల్మషాలతో ఉన్నాము. అన్నీ కల్టివేటెడ్, అన్నీ కూడా మొత్తం కల్చర్, ఇదంతా ఏమైపోయింది, మొత్తం కూడా కల్తీ యుగం అయిపోయింది. కల్తీని తిని తిని మనం నిజమైన దాన్ని గుర్తించలేని స్థితికి దిగజారిపోయాము. 1%, 2% మాత్రమే ఉంది మన దాంట్లో నిజాయితీ. నిజాన్ని తీసుకొచ్చి, సపోజ్ నా దగ్గర ఒక నిజంగా డైమండ్ ఉందనుకోండి, వజ్రం ఉందనుకోండి, నేను తీసుకుపోయి అలా ఆ మార్కెట్లో ఒక ఖర్చు బరిసి దానిపైన అది నిజంగా డైమండ్ పెట్టి అమ్మాయిని అనుకోండి, ఎవరైనా కొంటారండి? కొంటారా? సనాతన అంటారు ఏ ప్రభు ఏ డూప్లికేటే అంటారు. అదే డైమండ్ని, అది డైమండ్ కాదనుకోండి, ఏదో మామూలు మెరిసేదనుకోండి, నేను ఆ మెరిసేదాన్ని వస్తువుని తీసుకుపోయి పెద్ద షోరూమ్ కట్టించి ఏసీ పెట్టించి మంచి లైటింగ్ పెట్టించి దాంట్లో తీసుకుపోయి పెట్టిన అనుకోండి, సనాతన ప్రభు ఇతనా ఇస్కా కితనా హై మాల్ 1 crore 2 crore దేదో దిక్కాలకే జాతా. ఎక్కడి నుంచి వస్తుంది దానికి వాల్యూ అంటే ద ప్లేస్ హ్యాస్ టు బి చేంజ్డ్. ద ప్లేస్ చేంజ్ అయిన తర్వాత మనందరం కూడా డైమండ్స్మే, మనమందరం కూడా మెరిసేటువంటి స్వయం ప్రకాశ శక్తి ఉంది మనకి. కానీ ఏ స్థాయికి ఏ స్థానంలోకి పోకూడని స్థానంలో మనం ఉన్నాం కాబట్టి, నిలబడకూడని స్థానంలో మనం నిలబడ్డాం కాబట్టే మనకి మన విలువ తెలియట్లేదు. లేదంటే మనం ఎక్కడ పోతున్నామో మనకు తెలియట్లేదు. మీరు చూడండి, ఒక ఫిష్ మార్కెట్ ఉందనుకోండి, ఫిష్ మార్కెట్ పోతే అందరు మీరు ఏం చేస్తారు, ఒక క్షణం పాటు ఏం చేస్తారు, మొక్కు మూసుకుంటారు. మొక్కు మూసుకొని మరి ఎందుకు తినాలండి? ముక్కు మూసుకునే వస్తువుని ఎందుకు తినాలి మరి? అవునా కదా? సో చూడండి, అంటే నేను తినొద్దని చెప్పట్లేదు, సారీ. సో అక్కడికి పోతే మనకి మన ఇంద్రియం చెప్పేస్తుంది, భగవంతుడు పెట్టినటువంటి ఇంద్రియమే చెప్తుంది, అయ్యా ఈ స్మెల్ మీరు వాసన చూడకూడదు. ఇలా బాగా బండిలో నుంచి పొగొస్తుంది అనుకోండి, మీరు వెంటనే ఏం చేస్తారు, ముక్కుకి అడ్డం పెట్టేస్తారు. ఇంద్రియాలకే తెలుసు, మనకి భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాలకే తెలుసు ఏది మంచి ఏది చెడు అని. అట్లాంటిది మనం ఏమైపోయిందంటే మనకి తెలియట్లేదు ఏది మంచి వైపు ఏది చెడు వైపు. ఎటు వెళ్తే నా జీవితము సుఖంగా ఉంటుంది, ఎటు వెళ్తే నా యొక్క మనస్సు తృప్తిగా ఉంటుంది, ఎవరిని పట్టుకుంటే నేను చాలా ఆనందంగా ఉంటాను. ఇంత వయసు వచ్చింది కదా, ఇంకా నా శరీరం సహకరించట్లేదు కదా, అయినా కూడా నేను ఇప్పుడు నేను గురువుని, ఇప్పుడు నేను కృష్ణని, లేకుంటే ఇప్పుడు నేను అనాలా? లేదు, ఇప్పుడే అనాలి. ఎప్పుడే ఎందుకు మీకు జ్ఞానోదయం అయింది, ఇప్పుడే మీకు ఎందుకు తెలుస్తుంది తెలుసా? భగవంతుడు మీరు ఎప్పుడో ఏదో ఒక పుణ్యం చేసుకున్నారు కాబట్టి, మీ తల్లిదండ్రులు ఏదో సుకృతం చేశారు కాబట్టి ఆ మాత్రం భగవంతుడి మాటలు మీ చెవిలో పడుతున్నాయి. ఎందుకంటే కనీసం మీరు ఆచరిస్తారేమో అని. మీరు ఆచరిస్తే ఏమవుతుంది, అది మీ పిల్లలకి ఆటోమేటిక్గా వస్తుంది. ఎట్లయితే సూర్యుడు ఎక్కడో ఉండి ఉదయిస్తే ఎక్కడో మన మీద డైరెక్ట్ పడుతుందా వెలుతురు, అయినా కూడా మనకి వెలుతురు వస్తుందా లేదా? అలా అని ఎక్కడ పడ్డా వెలుతురు అలా మనకి ఎలా అయితే ప్రభావం ఉంటుందో అట్లానే మనం చేస్తే మన పిల్లల మీద 100కి 190% వాళ్ళ ప్రభావం ఉంటుంది. మనం చేసే కర్మలన్నీ మన పిల్లల మీద పడతాయండి, మీరు జాగ్రత్తగా గుర్తించండి. నేను బయటకు పోయి సిగరెట్ తాగుతున్నా, నా పిల్లలకి ఏమవుతుంది అనుకోండి, నాకు మాత్రమే లంగ్స్ ఖరాబ్ అవుతాయని మాత్రం అనుకోకండి, ఆ ప్రభావం మీ పిల్లల మీద కూడా ఉంటుంది. నేను డ్రింక్ చేస్తున్నాను, మా పిల్లలకి ఏమవుతుంది అనుకోకండి, ఆ ప్రభావం మీ పిల్లల మీద కూడా పడుతుంది. మీరు చూడండి, ఈ రోజులలో బయట లోకల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది, నేను మీకు మొన్ననే చెప్పాను, మేము వస్తూ ఉంటే ఆ పిల్లల్ని, చిన్న పిల్లల్ని కళ్ళు తీసుకురావడానికి పంపిస్తారు గ్రామాలలో. ఇక్కడ ఒక సీస పెట్టుకుంటాడు, ఇక్కడ ఒక సీస పెట్టుకుంటాడు.
ఎందుకండి? దేనికోసమండి మన పిల్లల్ని కన్నా? పొద్దున్న 6 సంవత్సరాలు నిండక ముందే చెడు వ్యసనాలకి అలవాటు చేయడానిక మనం పిల్లల్ని కన్నారు మీరు? 9 నెలలు బాధపడ్డది మీ తల్లులంతా కూడా పిల్లల్ని వ్యసనాల వైపు మరల్చడానిక, లేదంటే మంచి సంస్కారం ఇవ్వడానిక? మీరు చెప్పండి. ఎంతమంది పిల్లలకి మంచి సంస్కారం ఇస్తున్నారు మీరు చెప్పండి? మీరు పంపిస్తున్న స్కూళ్ళల్లో మంచి సంస్కారం ఇస్తున్నారా? గ్యారంటీ ఉందా? మీరు చెప్పండి. స్కూల్ ఇట్స్ అ ఫ్యాక్టరీ దట్ చిల్డ్రన్స్ హ్యాస్ టు తయారవ్వాలి. మనం ప్రతి ఒక్క ఫ్యాక్టరీలో ఒక వస్తువు తయారవుతుంది. బల్బుల ఫ్యాక్టరీలో బల్బులు తయారవుతాయి, ఫ్యాన్ల ఫ్యాక్టరీలో ఫ్యాన్లు తయారై వస్తాయి. మరి పిల్లల్ని స్కూళ్ళకి పంపిస్తే ఏ వస్తువుగా మారి వస్తున్నారో ఆ స్కూల్ని మీరు వెతకండి. ఆ స్కూల్లోకి పోయి అడగండి. ఏం చెప్తారండి మా పిల్లలకి? చదువు కాకుండా ఇంకేమైనా చెప్తారా? వాడు మంచిగా బిహేవ్ చేయడానికి మీ స్కూల్లో ఏమైనా ఉందా? అది మన బాధ్యత. మీరు అడగాలి. మీరు అడగకపోతే వేస్ట్. మా పిల్లల్ని మేము గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం. మీ అందరికీ తెలుసా? మమ్మల్ని ఎంతోమంది అవమానపరిచారు. మీకు డబ్బు ఉందని, డబ్బు ఖర్చు అవుతుందని, అట్లా అవుతుందని మీరు ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తున్నారని. కాదండి, మాకు సంస్కారం కావాలి. లాంగ్వేజ్ ఎట్లయినా వస్తుందండి, చదువు ఎట్లయినా వస్తుందండి, సంస్కారం రాదు. మీరు అనుకుంటున్నారు చదువు వల్ల సంస్కారం వస్తుంది. అది తప్పు మాట. సంస్కారం వల్ల చదువు వస్తుంది. ఇది నిజమైన మాట. ఇప్పుడు టుడే జనరేషన్ ఎట్లయిపోయిందండి తెలుసా? ఎడ్యుకేషన్ యాక్చువల్లీ ఒక కోట్ ఉంటుంది మంచిగా. ఎడ్యుకేషన్ కెన్ బి అ బిజినెస్. బిజినెస్ కెన్ బి అన్ ఎడ్యుకేషన్, బట్ ఎడ్యుకేషన్ కెనాట్ బి అ బిజినెస్. వ్యాపారం చదువులాగా ఉండవచ్చు. ఎందుకంటే వ్యాపారంలో ప్రతిదీ తెలుసుకోవాలి. నష్టం, లాభం, మంచి చెడు, కస్టమర్, మంచి కస్టమర్, చెడు కస్టమర్. వ్యాపారం చదువులాగా ఉండాలి, కానీ చదువు వ్యాపారంలాగా ఉండకూడదు. ఆ వ్యాపారంలాగా ఉన్న చదువులోకి మన పిల్లల్ని మరీ పంపించొద్దు. మీకు సంస్కారం కావాలనుకుంటే పంపించొద్దు. ఒకవేళ తప్పదు అనుకుంటున్నాం, ఈ యుగంలో తప్పదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? అలా పంపించాలి. ఇలాంటి సత్సంగాలకి తీసుకురావాలి, ఇలాంటి సత్సంగంలో ఉంచాలి. మీరు అందరు అనుకోదు ఇది వయసు మళ్ళిన వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, ఎవరో ఉంటారు, ఎవరో చెప్పాలి, ఎవరు వినాలనే అనేటువంటి భావన చాలా శుద్ధ తప్పు. ఏం చేయాలంటే పిల్లల్ని తయారు చేయాలి. ఆదివారం వస్తుందంటే తయారు చేయాలి, అలవాటు చేయాలి. ఇక్కడికి తొందరగా వచ్చేయాలి, కూర్చోవాలి. ఈ కర్తాలు చాలా సరస్వతి వాయిద్యాలు అవన్నీ, ఈ మృదంగాలు, ఈ కర్తాలు ఈ చెవులకు వినిపించాలి. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఇరుక్కుపోయిందో అది వెళ్ళిపోతుంది. రోజు శుభ్రం స్నానం చేస్తాం కదా, మలం మోచనం ముంస జల స్నానం దినే అంటారు సంస్కృతంలో. అంటే ప్రతిరోజు మనం స్నానం చేస్తే ఎలా అయితే మన శరీరం మురికిపోతుందో అలానే సంసారం నాశనం. సో మన యొక్క బాధలన్నీ పోవాలంటే భగవద్గీత యొక్క స్నానం చేయాలి, భగవద్గీత యొక్క పారాయణం చేయాలి. అసలు భగవద్గీతలో ఏముందో మనం తెలుసుకోవాలి. ఆ భగవద్గీత తెలుసుకోవడానికి మనకు కావాల్సినటువంటి శక్తులు ఏవో అవి వాటి గురించి తెలుసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇంకా భగవద్గీత స్టార్ట్ చేయలేదు. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మనకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటో, మన దాంట్లో ఉండాల్సింది ఏంటో తెలుసుకుంటున్నాం. కాబట్టి నిజమైన గురువు ఎవరు అంటే, ఎవరైతే ఈ యొక్క ధర్మం వైపు మనల్ని నడిపిస్తారో ఆయనే నిజమైన గురువు. ఎవరైతే భగవాన్ వైపు మనల్ని నడిపిస్తారో ఆయనే నిజమైన గురువు. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో గురువు ఉండాలండి. గురువు లేకపోతే మీకు గురుబలం లేదు, జీవితాంతం మీరు కష్టం అనుభవిస్తారు. ఒకవేళ కష్టం వచ్చినా కూడా ఎట్లా వస్తుంది అంటే తీవ్రంగా వస్తుంది, తట్టుకోలేరు. మీరు పోయి నూతులో దూకేస్తారు, పోయి చెట్టు గురు పెట్టుకుంటారు, పోయి ఏదో విషం తాగేస్తారు. ఇట్లాంటి కష్టాలు వస్తాయి. గురువు ఉన్నారనుకోండి, అయినా కూడా కష్టాలు వస్తాయి. ఎలా వస్తాయి? బాగా ఇరిటేషన్ అనిపిస్తుంది అనుకోండి, కొబ్బరి నూనె పెట్టుకుంటే ఎంత చల్లగా అనిపిస్తుంది, అంతే. అట్లాంటి కష్టాలే వస్తాయి. ఈజీగా వస్తాయి, సింపుల్గా వస్తాయి. అంటే మీరు భరించవచ్చు వాటిని. అవును ప్రభు, మీరు భరించవచ్చు, ఈజీగా భరించవచ్చు. గురువు ఆప్కే దిల్ మే నహీ హై తో భగవాన్ నహీ హై. ప్రభుపాద్ చెప్తారు, आपके मन में भगवान को स्थान होना है, भगवान को देखना है, तो गुरु को पहला स्थान दो. आपके हृदय में, आपके मन में गुरु का स्थान दो. किसी को भी शिक्षण गुरु कर लो, आप किसी से भी सीख लो पहला, और उसके बाद दीक्षा गुरु मिलता. ఇక్కడ దీక్ష గురువు ఉన్నారు, మా దీక్ష గురువు ఈయన మహారాజు ఉన్నారు. ఇక్కడ మహారాజు ఎక్కడి నుంచి? కెనడా నుంచి వచ్చారు. కెనడా నుంచి వచ్చి ఎప్పుడు చిన్న వయసులో వచ్చారు, 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు అప్పుడు ప్రభుపాద్ని కలిసి వచ్చారు. భారతదేశంకి వచ్చి ప్రభుపాద్ని కలిసి సనాతన ధర్మం స్వీకరించి
దాని తర్వాత ఇప్పుడు మాలాగా దీక్ష, దీన్ని హరినామ దీక్ష అంటారు. ఫస్ట్ హరినామ దీక్ష శరణం తీసుకుంటారు. ఫస్ట్ శరణం తీసుకున్న తర్వాత షెల్టర్ అంటారు దాన్ని. దాని తర్వాత అది కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత మళ్ళీ దీక్ష ఇస్తారు. గురువు దీక్ష ఇచ్చిన తర్వాత ఆ హరినామ దీక్ష అయిపోతుంది. అలా దీక్షలైన తర్వాత మనం అందరం వైష్ణవులుగా మారిపోతాం. ఎవరి అంశం మనం అప్పుడు? కృష్ణకి అంశ. కృష్ణుడి యొక్క గోత్రం ఏంటి తెలుసా? అచ్యుతోద్భవస్య, అచ్యుత గోత్రం. మనం అందరం అచ్యుత గోత్రంలోకి వస్తాం. గోత్రం అంటే ఏంటి తెలుసా? మన పరంపర, మనం పూర్వీకుల పరంపర. మనం ఆ పరంపరలోకి వెళ్ళిపోతాం. మా గోత్రం ఏంటి తెలుసా? నాకైతే మా గోత్రం ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు మా గోత్రం అచ్యుత గోత్రోద్భవస్య సుందర రూపనామధేయస్య. మేము కృష్ణుడి కుటుంబంలో కలిసిపోయినాం. వసుదైక కుటుంబం. మేము ఎన్ని జన్మలు ఎత్తినా కృష్ణ కుటుంబం. వీఆర్ స్టార్టెడ్ అవర్ జర్నీ టువర్డ్స్ టు కృష్ణ. మేము కృష్ణుడి యొక్క లోకం వైపు ప్రయాణం చాలు చేసినాం. అది ఈ జన్మలో స్టార్ట్ చేసినాం. వీఆర్ వెరీ హ్యాపీ. చాలా చాలా ఆనందంగా ఉన్నాం. ఆధ్యాత్మికంగా మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ పని చేస్తే మనకు అలసట అయితే రాదు, ఏ పని చేస్తే మనకి నిద్ర రాదు, ఏ పని చేస్తే ఆకలి వేయదు, ఏ పని చేస్తే నిద్ర రాదు, ఏ పని చేస్తే దాహం వేయదు, ఏ పని చేస్తే అలసట రాదు, ఏ పని చేస్తే అసలు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం అనిపించదు. అదే నీ నిజమైన పని, అది భగవంతుడి పని. అది భగవంతుడి సేవలోనే మనకు ఎటువంటి నిర్లక్ష్యం అనిపించదు. భగవంతుడి సేవలోనే మనం ఎంతసేపు అయినా పని చేస్తాం. మీరు గమనించండి. మీరు ఏదైనా వేరే పని చేసింది అనుకోండి, ఏమంటారంటే నేనే చేయాలా, తమే చేయొద్దా, నేనే చేయాలా, సనాతన చేయొద్దా. ఈ భౌతికమైన దాంట్లో ఈ భేదాలు వస్తాయి, కానీ ఆధ్యాత్మిక దాంట్లో ఇలాంటి భేదాలు రావు. మీరు వెళ్ళి చూడండి, ఇస్కాన్ ఎప్పుడైనా మందిరం దర్శనం చేస్తే ఇస్కాన్లో ప్రతి ఒక్కరు ఉంటారు. పాత్రలు గడిగేవారు భక్తులై ఉంటారు, పాత్రలు ఈ ఫ్లోర్ తుడిచేవారు భక్తులై ఉంటారు, భగవంతుడు పువ్వులు గుచ్చేవారు భక్తులై ఉంటారు. భగవంతుడి యొక్క భక్తులు అక్కడ చెప్పులు ఇడిస్తే ఆ చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చుండేవారు కూడా భక్తులై ఉంటారు. చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పులు వదిలేస్తుంటే హరే కృష్ణ ప్రభుజీ అంటారు. ఎంత సంస్కారం ఉంటుందని. మనం మాత్రం ఏదైనా చేస్తే పని మనుషుల్ని పెడతాం. తప్పు. భగవంతుడి యొక్క వ్రతం చేస్తే మీరే చేయాలి. మీరు అందరిని అందులో కైంకర్యం చేయాలి. ఎవరిని అలా చేయకూడదు. నిజానికి చెప్పాలంటే చిన్నగా మన ఇంట్లో చేసుకుంటున్నప్పుడు భగవంతుడి సేవలు ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. అయ్యా మీరు కొన్ని పువ్వులు తెంపుకరండి, అయ్యా మీరు కొన్ని పాత్రలు తేండి, అయ్యా మీరు కొన్ని పండ్లు తీసుకురండి, అయ్యా మీరు కూరగాయలు కట్ చేయండి, అయ్యా మీరు ఇది తయారు చేయండి. ఇలా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క పనికి పురమాయించాలి. వారిని మార్గ గురువు అంటారు. ఆ మార్గ గురువు ఆధ్యాత్మికంలో చాలా చాలా ఇంపార్టెంట్, భౌతికంలో కూడా ఇంపార్టెంట్. ఇంకా శిక్షణ గురువు ఎవరైతే ఇట్లా వారం వారం ఇప్పుడు నాలాగా ఎవరైనా వచ్చి ఇలా శిక్షణ ఇస్తున్నారు, ఇది చేయండి, ఇది చేయొద్దండి, ఇది తెలుసుకోవాలండి, ఇది తెలుసుకోవద్దని చెప్తున్నారు కదా, శిక్షణ గురువు. నాకా స్థాయి లేదు, నన్ను మీరు అనుకోవద్దు. అలా శిక్షణ గురువులు ఉన్నారు. గౌరచంద్రదాస్ ప్రభు అని ఉన్నారు, హరికీర్తన్ ప్రభు అని ఉండేది. పాపం హరికీర్తన్ ప్రభు గోలోకం వెళ్ళిపోయారు, అవునా. కానీ ఇలా గురువులు ఉంటారు. వాళ్ళు చాలా వరకు బ్రహ్మనిష్ట కలిగి ఉంటారు. పొద్దుళ్ళు లేస్తారు, 16 మాలల జపం చేస్తారు, మంగళారతి చేస్తారు, శాస్త్రం చదువుతారు, గురువు వాణి వింటారు. ఇవన్నీ జరుగుతాయి వాళ్ళ జీవితంలో, కామన్ ఇవన్నీ కూడా. గురువు ఇంకొక గురువు ఉంటారు, ఆయన్ని దీక్ష గురువు అంటారు. ఎవరు? దీక్ష గురువు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఒక మార్గం వైపు వెళ్ళాలనుకునే వారికి యజ్ఞం చేస్తూ, యజ్ఞంలో ఆహుతి చేస్తూ, వారు అప్పటి వరకు పాపాలన్నీ చేసిన భౌతికంలో ఆ పాపాలన్నీ ఆ యజ్ఞంలో ఆహుతి చేసేసి ఏం చేస్తారంటే ఆ క్రతువు అక్కడికి ముగించి అక్కడి నుంచి మనకు ఒక కొత్త నామం ఇచ్చి. ఇప్పుడు చూడండి, మనం అమెరికాకి పోవాలంటే అమెరికా వీసా కావాలా లేదా? కావాలి కదా. పాస్పోర్ట్ ఇండియాదే, కానీ వీసా మాత్రం అంటే ఆ దేశం ఇచ్చేటువంటి పర్మిషన్. అట్లనే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఈ శరీరానికి, ఈ శరీరం అనేది ఒక పాస్పోర్ట్. కానీ ఆధ్యాత్మిక లోకం పోవాలంటే, భగవంతుడి లోకం వైపు వెళ్ళాలంటే మనకేం కావాలి? మనకంటూ ఒక నామం కావాలి, ఆధ్యాత్మిక నామం. ఇక్కడ అందరికీ దాస్ అని పేరు పెట్టారు. ఏమని? సుందర రూపదాస్, గౌరచంద్రదాస్. ఎందుకు దాస్ అని పెట్టారు? ఎవ్వరు కూడా బాస్ కారు, అందరు కూడా దాసులే అనే గ్రహించాలనే ఉద్దేశం. మీరు బాస్ కాదండి, మీరు దాస్ అని చెప్పుకోవడానికి. ప్రభుపాదే అంటారు సాక్షాత్తు, మేము గురువుల యొక్క దాసానుదాస దాస దాస దాసానుదాస దాస దాస. ఒక 5 నిమిషాలు వాడతారు ఇట్లని. ఎంతసేపు వాడతారు? వాళ్ళందరి యొక్క దాసులని అంటారు ప్రభుపాద.
ప్రభుపాదే అంటే మనం ఎక్కడ? అసలు ప్రభుపాద ఇలా నడిచిపోతే ఆ ఆచార్యుల యొక్క ధూళి కూడా మనం కాదు. ఈరోజు ఇస్కాన్ ఎలా ప్రచారం చేస్తుందంటే కొన్ని లక్షల కోట్ల మంది యొక్క మన సనాతన ధర్మాన్ని స్వీకరించి వారు ప్రామాణికంగా పాటిస్తున్నటువంటి, మీరు చూడండి భగవద్గీత పరంపరలో చాలా భగవద్గీతలు ఉన్నాయి. భారతదేశంలో ఇస్కాన్ భగవద్గీత రాకముందు చాలా భగవద్గీతలు ఉన్నాయి. 600కి పైగా భగవద్గీతలు ప్రచురింపబడ్డాయి. కానీ ఏ భగవద్గీత చదివి ఎవ్వరూ భక్తులుగా మారలేకపోయారు. యాక్చువల్లీ భగవద్గీతలో ఉన్న సారం ఏంటంటే మనం భగవంతుడి వైపు చూడాలని, భగవంతుడి భక్తుడిగా మారాలని. ఒకవేళ మీరు భగవంతుడి భక్తుడిగా మారలేనప్పుడు మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంతమంది గురువులను ఆశ్రయించినా, ఎవరిని పట్టుకున్నా కూడా వృధానే. మీ జీవిత అంతిమ లక్ష్యం ఏంటంటే భక్తుడవ్వడం, భగవంతుడికి భక్తుడవ్వడం. ఎలా అయితే మీరు ఒకరికి తండ్రి అయ్యారో, ఎలా అయితే మీరు ఒకరికి భార్య అయ్యారో, ఎలా అయితే మీరు ఒకరికి అన్న అయ్యారో, ఎలా అయితే మీరు ఒకరికి బంధువు అయ్యారో, అలానే మీకంటూ ఒకరు ఉండాలి. వారే భగవంతుడు. ఆయనకి మీరు భక్తుడు అవ్వాలి. ఆ భక్తుడు అవ్వడానికి కావాల్సినటువంటి లక్షణాలని, సాధనని మనం తెలుసుకోవాలి. గురువు ఏం చేస్తారంటే నిజమైన గురువు ఏం చేస్తారంటే మనల్ని ఈ అజ్ఞానం వైపు పోకుండా, ఏదైతే చేయకూడదు ఉందో, ఏదైతే అశాశ్వతమైంది ఉందో దాని వైపు మరల్చకుండా మనల్ని శాశ్వతం వైపు మరల్స్తారనమాట గురువు, నిజమైన గురువు. సో కాబట్టి నిజమైన గురువు గురించి చాలామంది వెతుకులాడుతూ ఉంటారు. ఎవరు గురువు? కొంతమంది ఎక్కడ గురుబోధ తీసుకున్నారంటారు, కొంతమంది ఏ గురువును ఆశ్రయిస్తారు. ఆ గురువు ఏం చేస్తారంటే కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత కొద్దిగా శక్తి వస్తుంది, అందరికీ వస్తుంది. ఆ శక్తి ద్వారా వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఎనర్జీ వస్తుంది పాజిటివ్గా. నేనే భగవంతుడు అంటారు. ఇంకా ఏమంటారు? మై భగవాన్ హూ, భగవాన్ మే హూ, గురువే భగవానుడు. ఇంకా గురువుని మనం ఏం చేస్తాం? నిజమైన భగవంతుని వదిలేసి ఆయనని పూజిస్తాం. గురుదేవా గురుదేవ్, పసుపు బొట్లు చాలు, పూలు పట్టు, ఇక ఇదే ఇట్ ఈస్ ఫూలిష్నెస్, ఇట్స్ అ ఫాల్స్నెస్, ఇట్స్ ఆ మూర్ఖత్వం. ఎవరు గురువు ఎప్పుడు భగవంతుడు కాడు. గురువు ఎప్పుడు కూడా భగవంతుడు కాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ గురువు భగవంతుడు కాడు. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. ఏం చెప్తున్నారు? రజ్వీర్ ప్రభు రాలేదు, వచ్చేపోయారా? సో తద్విద్ధి మీరు ఒకవేళ గురువుని మీరు ఒకవేళ భగవంతుని తెలుసుకోవాలంటే, నన్ను తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలా? ఫస్ట్ గురువుని ఆశ్రయించాలి. గురువు ఎలా ఉండాలా? మీరు ఆశ్రయించే గురువు ఎలా ఉండాలా? ఆయన లక్షణాలు ఏంటి? మళ్ళీ మనం నెక్స్ట్ వారంలో తెలుసుకుంటాం. గురువు శిష్యులు ఎట్లా ఉండాలో నెక్స్ట్ వారంలో తెలుసుకుంటాం. ఆ గురువు ఎట్లుండాలని ఆ గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలని చెప్తున్నారంటే వినయంగా వెళ్ళాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఫస్ట్ సేవ చేయాలి గురువుకి సేవ చేసి వినమ్రంగా అడగాలి. వినమ్రంగా అడిగి సేవ చేసిన తర్వాత అప్పుడు ప్రశ్నలు అడగాలి. నాకు ఈ డౌట్ ఉంది, ఈ సందేహం ఉంది, దీన్ని నివృత్తి చేయండి అంటే గురువు అంటే సరే. గురువు అనుకుంటే అయిపోతుందంట మనసులో. గురువు జస్ట్ మనసులో అనుకుంటే అయిపోతుందంట. అందుకనే గురువు యొక్క ఏమంటారంటే ఆశీర్వాదం తీసుకోమంటారు. అందుకనే ప్రతి పనికి గురుబలం అవసరం అండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ పని మొదలుపెట్టినా గురుబలం కావాలి. అది జీవితంలో కొద్ది దూరం ప్రయాణించే పని ఏదైనా సరే గురుబలం లేకుండా మీకు కుదరదు. కాబట్టి మీరు భగవంతుడి వైపు మోక్షం వెళ్ళాలనుకుంటే మొట్టమొదటిగా మీకు గురువుల యొక్క విశ్వాసం అవసరం. గురువు విశ్వాసం కంపల్సరీగా ఉండాలి. గురువు యొక్క విశ్వాసం లేకుండా, గురువు అంటే గౌరవం లేకుండా మీరు ఎన్ని రోజులు స్కూల్కి పోయినా గవ్వే మార్కులు వస్తాయి. ఎవరో ఒక గురువు ఉంటారు, ఆయన మిమ్మల్ని మారుస్తారు. ఎవరో ఒక గురువు ఉంటారు, ఆయన మాట మిమ్మల్ని మారుస్తుంది. ఎవరో ఒక గురువు ఉంటారు, ఆయన యొక్క చేష్ట మిమ్మల్ని కదిలిస్తుంది. మనం ఎక్కువగా మొత్తం మారిపోం. గురువు ఒక్క చేష్ట వల్ల మారిపోతాం, గురువు ఒక్క మాట వల్ల మారిపోతాం. కాబట్టి ఒక్కరిని పెట్టుకోవాలి. ఒక్కరిని పెట్టకుండా నాకు నేనే గురువుని, నాకు నేనే శిక్షకుని, నాకు నేనే మార్గ గురువుని, నాకు నేనే దీక్ష గురువుని అనుకున్నారనుకోండి, ఏమవుతుంది? ఏమీ కాదు. ఈ సృష్టిలో ఎవరో ఒకరు నేర్పించకుండా ఏదీ రాదు మనకి.
సో కాబట్టి మన హృదయంలో అహంకారం పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయింది. మీరు తత్వంలో తెలుసుకుంటే చిన్నప్పుడు చాలా తత్వ పాటలు ఉండేవి. స్టార్ట్ ఏం చెప్తారు, చిన్నప్పుడు పాట పాడేవాళ్ళం మంచిగా, తత్వం గురువుకి గురించి పాటలు పాడుతుండేవాళ్ళు. మంచి గురువు పాటలు పాడతారు. తాళం ఉంది కదా, తీసుకోండి. ఏమంటున్నారు, మీరు పాడడానికి ప్రయత్నం చేయండి. ఒక 2 నిమిషాలు ఇలా పాడడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నారు, గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురు దేవో మహేశ్వర, గురురు బ్రహ్మ గురురు గురురు దేవో గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురు దేవో మహేశ్వర, గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురు దేవో గురురు సాక్షాత్ పరా బ్రహ్మ గురురు సాక్షాత్ పరా బ్రహ్మ గురురు సాక్షాత్ పరా బ్రహ్మ గురురు తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః, తస్మై గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురు దేవో మహేశ్వర, గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురు దేవో మహేశ్వర, గురురు సాక్షాత్ పరా బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః, గురు సాక్షాత్ పరా బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః, గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురు దేవో మహేశ్వర, గురురు బ్రహ్మ సిద్ధియు నీవే బుద్ధియు నీవే, సిద్ధియు నీవే బుద్ధియు నీవే, సిద్ధారక్త సద సంబంధమీవే, సిద్ధారక్త గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురు దేవో మహేశ్వర, గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురు దేవో మహేశ్వర. देखो क्या बोल रहे, गुरु को गुरुर ब्रह्मा बोल रहे, गुरुर महेश्वरा बोल रहे, परमेश्वरा बोल रहे, और गुरु साक्षात विष्णु बोल रहे. సో కాబట్టి ఎందుకు ఇలా చెప్తున్నారంటే, మీరు పరమేశ్వరుని పొందాలా, మొట్టమొదటిగా గురువుని పొందాలా. మీరు బ్రహ్మని పొందాలా, మొట్టమొదటిగా గురువుని పొందాలా. మీరు విష్ణువుని పొందాలా, మొట్టమొదటిగా గురువుని పొందాలా. మీ జీవితంలో ఎవరండి గురువు ఉన్నారు? మీరు చూడండి, ఎవరైనా గొప్పగా ఉన్న వారి ఇంటికి వెళ్ళి చూస్తే మొట్టమొదట వారి ఇంట్లోకి వెళ్ళగానే గురువు ఫోటో ఉంటుంది. మీరు మా ఇంట్లోకి వచ్చినా సరే మొట్టమొదటిగా గురువు ఫోటో ఉంటుంది. గురువు ఫోటో తర్వాతనే భగవంతుడి ఫోటో ఉంటుంది. అట్లా ఇంట్లో వేరే ఏమీ పెట్టకూడదు. భౌతికమైనటువంటి ఆలోచనలు కలిగించేటువంటి పటాలని ఇంట్లో నుంచి తీసి ఆవల దూరంలో పడేయాలి. గురువు పటం పెట్టుకోవాలి, భగవంతుడి పటం పెట్టుకోవాలి. అవునా? ఏది చూస్తే శుభం కలుగుతుందో వారి పటం పెట్టుకోవాలి, కానీ ఏది చూస్తే అశుభం కలుగుతుందో వారి ఫోటో మనకెందుకు? అవునా కదా? మీరు బయటికి వెళ్తుంటే ప్రతి సందర్భంలో గోవు దర్శనం చేయాలి. అట్లా గోవుని ఇంటి ముందు కట్టేసుకోవాలి. శక్తి ఉంటే గోవుకి పోషణ చేయాలి, గోవుని పెంచాలి, గోవుని చూసి పోవాలి, గోవుని చూసి రావాలి. ఆ గోవు మనం ఇంటికి వచ్చేదాకా ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపు కోసమైనా కానీ భగవంతుడు మనల్ని ఏ కష్టమున్న ఇంటికి వరకు తీసుకొచ్చేస్తాడు. ఈ శాస్త్రంలో చెప్పబడింది, కలియుగంలో ఎవ్వరు కూడా ఇంటి లోపల ప్రాణాన్ని వదలరు, గడప బయటనే ప్రాణం వదిలేస్తారని చెప్తారు భాగవతం. సో అలా మనం తిరిగి గడప లోపలికి మన బంధువుల మధ్యకి తిరిగి రావాలంటే
సో ఇలాంటి లక్షణాలు ఉండాలి. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారు, గురువుని పట్టుకోండి అయ్యా, గురువుని ఆశ్రయించండి అయ్యా. నిజమైన గురువు ఎవరో మీ జీవితంలో పెట్టుకోండి అయ్యా. శిక్షణ గురువుని పెట్టుకోండి, ఆయన నుంచి నేర్చుకోండి. దాని తర్వాత శిక్షణ గురువు మిమ్మల్ని దీక్ష గురువు వైపు తీసుకుపోతాడు. దీక్ష గురువుకు చెప్తాడు, అయ్యా ఈయన శిక్షణ మంచి చేస్తున్నాడు, ఈయన మంచి శిక్షణలో ఉన్నాడు, ఈయనకి దయచేసి మీరు కృప ఇవ్వండి అయ్యా, ఈయనకి అపరాధం ఏం చేసినా మన్నించండి అయ్యా అంటే గురువు అన్ని అపరాధాలు మన్నించేస్తాడు. నిజంగా ఇక్కడ మా గురు మహారాజు ఉన్నారు. ఎప్పుడో వచ్చారు ఆయన, ఎప్పుడు వచ్చారో తెలియదు భారతదేశానికి. ఒకరోజు యవ్వనంలో ఉన్నప్పుడే 22 సంవత్సరాలు ఏమో 23 సంవత్సరాలు ఉన్నప్పుడు మాయాపూర్ అనే ఒక క్షేత్రం ఉంది, నేను మీకు చెప్పినాను ఒకసారి. అక్కడ భగవంతుని ప్రతిష్ఠించారు, రాధా మాధవ్ వాళ్ళందరూ ఉంటారు, అష్టసఖి. అక్కడ భగవంతుడి యొక్క నగలు దొంగతనం చేసుకోవడానికి దొంగలు వచ్చారు. వాళ్ళు దొంగతనం చేస్తుంటే, దొంగతనం చేసి పారిపోతుంటే వాళ్ళని ఆ 2 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకారు గురు మహారాజ్. దూకి వాళ్ళని పట్టుకున్నారు. ఒకరు ఇక్కడ తొడ మీద కాల్చారనమాట. కాలిస్తే ఇక్కడ రైట్ హ్యాండ్ కాలిస్తే, సో వాళ్ళు పట్టుకుంటే వాళ్ళని అస్సలు వదలలేదు మహారాజ్. అందరూ వచ్చే వరకు వదలకుండా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు, అదంతా చేశారు. కానీ అప్పటికి మహారాజు యొక్క ఆలస్యం అయిపోయింది. ఆ బుల్లెట్ లోపలికి వెళ్ళిపోయి ఆ కాలు మొత్తం తీయాల్సి వచ్చింది. కానీ మనమైతే ఏమంటాం, ఏం దేవుడురా, ఏం భక్తిరా, నువ్వు పోయి దేవుడు జరిగిపోయినా నీ కాలు పోయింది, చాలు బంద్ చేయి అంటాం మనమైతే. కానీ గురు మహారాజ్ ఒక్క కాలుతోటి ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. ఆయన ఎందుకోసం తిరగాలి? పడుకుంటే ఆయన ఎందుకోసం పడుకుంటున్నారో తెలియదు, కేవలం ఎవరిని ఉద్ధరించాలో తెలియదు, ఎవరు ఉద్ధరించడానికో నాకు తెలియదు. నాకు అనిపిస్తుంది మనల్ని ఉద్ధరించడానికి. మనలాంటి వాళ్ళు ఎవరో నిద్రపోతున్నాం చూడండి, మనం నిద్రపోతుంటే ఏదైనా పనికి పోతుంటే పిల్లల్ని చాలాసేపటి వరకు లేపమండి. మనం ఏం చేస్తామంటే పోయేటప్పుడు లేపుదామంటాం, పోయేటప్పుడు అరే లేరా నాన్న పోతున్నామంటాం. అట్లనే మనం అందరం నిద్రిస్తున్నాం. గురువు మన జీవితంలో లేనంత వరకు మనందరం నిద్రిస్తూనే ఉంటాం. మనల్ని లేపడానికి గురువు కావాలండి, గుర్తుపెట్టుకోండి. గురువు లేకపోతే మనం మొత్తం మాయలోనే ఉంటాం, బాధపడుతూనే చేస్తాం. బాధలన్నిటి నుంచి ఉద్ధరం కావాలంటే మీ జీవితంలో గురువు పెట్టుకోవాలండి. మీరు నిద్రపోతున్నప్పుడు నిద్ర లేపడానికి గురువు కావాలి మనకి. గురువు లేకపోతే దైవం చింతన లేదు. మీరు ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నీళ్లు పోసినా, ఎన్ని లక్షలు పెట్టి అభిషేకాలు చేయించినా, ఎన్ని గొప్పగా యజ్ఞాలు చేసినా ఏవి పనిచేయవు ఈ కలియుగంలో. గురువుని పట్టుకోకుండా మీరేం చేసినా పని చేయదు. మీరు చేస్తున్నదంతా మీ శరీరానికి అలంకరణ మాత్రమే. ఈ శరీరానికి 10 తులాల బంగారం వేసినా అది ఏదో ఒక రోజు ఆ శరీరం నుంచి తెంచి అవతల పడివేయాల్సిందే. కేవలం గురువు నామం మాత్రమే ఉంటుంది. గురువుని ఒక్కసారి ఈ జీవితంలో పట్టుకున్నారా, మిమ్మల్ని తిరిగి భగవంతుడి లోకం వైపు తీసుకెళ్లే వరకు ఆయన జన్మెత్తుతారు. అదే గురువు యొక్క లక్షణం. మీకు తెలుసా, బిల్వమంగళ ఠాకూర్ అని వీళ్ళ కళ్ళు ఉండవు, ఆయనకి ప్రార్థన చేస్తుంటారు. ఒకనొక జన్మలో ఆయన ఏం చేస్తారంటే వేశ్య వైపు బాగా అట్రాక్ట్ అయిపోయి ఏం చేస్తారంటే ఆ పూర్వము ఆయన ఇంకొక జన్మ ఎత్తుతే కూడా ఆయనకి అదే వ్యామోహం ఉంటుంది. వేశ్యల్ని ఎవరినైనా చూస్తే స్త్రీలని ఇతర భావంతో చూసి అలా కనెక్ట్ అయిపోయి ఒక వేశ్య వైపు ఆయన సాంగత్యంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఇంట్లో భార్య పిల్లల్ని కూడా పట్టించుకోక ఏం చేస్తారంటే ఒకరోజు చాలా ప్రగాఢమైనటువంటి తుఫాను వస్తుంది. తుఫాన్ అంటే విపరీతమైన తుఫాన్, మనుషులు కొట్టుకుపోతారు, ఇల్లు కొట్టుకుపోతాయి. అయినా కూడా ఆయన వ్యామోహం ఎందుకు ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాలనే వ్యామోహంతో ఏం చేస్తాడు ఆయన, సో ఒక దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా నేను ఆ పలానా అవతల గట్టుకు వెళ్ళాలి, ఈ అంత కాలువ పడుతుంది, మిమ్మల్ని నన్ను దాటిస్తారంటే ఊకోవయా, ఈ తుఫాన్లో పోతే చచ్చిపోతాము, నా భార్య పిల్లలు ఉన్నారంటే నువ్వెంత ధనం అడుగుతా అంత ఇస్తానయ్యా అని చెప్తే ఆడు ఏం చేస్తాడు, ధనం కోసం వీళ్ళని దాటిస్తే పోయేసరికి అక్కడ బిల్డింగ్ పెద్ద గోడ ఉంటుంది, అసలు గేటు పెట్టేసి ఉంటుంది, గేటు తీయడానికి తాళం లేదు, ఏం చేయాలా, సో అలా తాడిని పట్టుకొని పైకి ఎక్కుతాడు, బంగ్లా ఎక్కేసి దూకి ఆ వేశ్య దగ్గరికి పోతాడు. అప్పుడు ఎంతో ప్రయాణంగా కోరుస్తాడు, చూసేసరికి బట్టలు చినిగిపోయి ఉంటాయి, దెబ్బ తలిగి ఉంటుంది, రక్తం గారుతూ ఉంటుంది. అప్పుడు ఆ వేశ్య అంటుంది, మీరు ఇంత కష్టపడి నా దగ్గర ఎందుకు వచ్చారు, ప్రాణాలకు తెగించి నా దగ్గరికి వచ్చారు కదా, ఇంత శ్రమ చేయాల్సిన అవసరం మీకేంటి, ఇదేదో మీ శ్రమ, ఇంత కష్టాన్ని మీరు భగవంతుడి వైపు కనుక చూపించి ఉంటే ఎంత బాగుంటుండే. మీరు ఇంత కష్టపడ్డారు, మీరు పట్టుకొని వచ్చారు, మీరు తాడు అనుకొని పట్టుకొని వచ్చారు, ఏంటి తెలుసా, అసలు తాడే లేదు అక్కడ, అది పాము వేలాడుతుంది, ఆ పామును పట్టుకొని మీరు పైకి వచ్చారు, మీకు తెలుసా అది, ఆ పాము కూడా లెక్క చేయలేరు మీరు. వేశ్య చెప్తుంది,
ఇదే 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 చిత్తశుద్ధి, ఇదే వ్యసనం, ఇదే యొక్క విశ్వాసం మీరు భగవంతుడి మీద పెట్టుంటే, భగవంతుడి యొక్క పూజ వైపు పెట్టుంటే, భగవంతుడి మీద మీరు చేసి ఉంటే మీరు భగవంతుడి లోకంకి వెళ్ళిపోయేవారు కదా. ఆఫ్టర్ ఆల్ ఈ శరీరం కోసం మీరు నా గురించి వచ్చారు, మీకు ఏం దొరుకుతుందయ్యా సుఖము అనేసరికి ఆయన అప్పుడు తలదించుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆ వేశ్య ఎవరు తెలుసా? పూర్వజన్మలో ఆయన గురువు. పూర్వజన్మలో ఆయన గురువు. ఆయన ఏం చేశాడంటే తిరిగి నా శిష్యుణ్ణి ఏదో రకంగా అండి, గురువు చెప్తున్నారు, ఆచార్యులు ఏం చెప్తారంటే మనల్ని భగవంతుడి వైపు మళ్లించడానికి గురువు ఏదో ఒక రూపంలో వస్తారు. ఒకసారి మనం భగవంతుడి యొక్క గురువు యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి ఆయన నుంచి దీక్ష పొందామనుకోండి, ఆయన మనల్ని ప్రతి జీవితంలో వెంటాడతారని శాస్త్రంలో ఉంది. ఆ గురువే వేశ్యగా జన్మెత్తి. చూడండి, గురువుకి ఏం అవసరం అండి వేశ్యగా జన్మెత్తడం. ఆ యొక్క శిష్యుణ్ణి ఉద్ధరించడానికి వేశ్యగా జన్మెత్తి ఎంత బాధ అనుభవించి ఆ శిష్యుణ్ణి భగవంతుడి వైపు మళ్ళిస్తాడండి. అలా భగవంతుడి వైపు వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో ఒక దగ్గర ఆగుతాడు. ఇట్లా చెట్టు వస్తుంది, చెట్టు దగ్గర ఆగుతాడు. ఆ చెట్టు దగ్గర ఆగితే ఎవరో ఆ చెట్టు పక్కగా ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరో ఒకరు వాళ్ళు బ్రాహ్మణ కుటుంబం, ఎవరో కుటుంబం ఉంటుంది. వాళ్ళు కొన్ని నీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. మళ్ళీ ఆ ఇంట్లో ఉన్న స్త్రీలను చూస్తాడు ఆయన. చూసి మళ్ళీ వ్యామోహం వస్తుంది ఆయనకి, మళ్ళీ దిగజారిపోతాడు. మళ్ళీ పోయేసరికి మళ్ళీ గుర్తుకొస్తుంది అలా గురువు మాట. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడుగుతా అలా బ్రాహ్మణ పత్ని. అడిగితే మేము ఇక్కడి నుంచి వస్తున్నామంటే మీకు ఇది న్యాయమేనా? మీరు ఎక్కడి నుంచో భగవంతుడి దర్శనం కోసం పోతున్నారు కదా, మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారు అని అంటే అప్పుడు ఏం చేస్తారంటే చీచి నా జన్మ అని చెప్పేసి ఆ స్త్రీ యొక్క జడలో నుంచి పిన్నులు ఉంటాయి కదా, పిన్నిస్లు, అవి తీసుకొని ఈ కళ్ళు చేయబట్టి ప్రతి వాళ్ళని చూసి ఇట్లనే అయిపోతుంది 2 కళ్ళు పూర్తి చేసుకుంటాడు. నిజమైన కథ ఇది. బిల్వమంగళ ఠాకూర్ అని ఒక కథ ఉంది. మీరు ఉడిపి పోతే చూస్తారు అక్కడ. బిల్వమంగళ ఠాకూర్ గొప్ప భక్తుడు. ఆయన కళ్ళు 2 పొడి చేసుకుంటాడు. పొడి చేసుకొని అప్పుడు పోతాడు. చూడండి, అంతే గురువు మనకి పరీక్ష పెడతారు. గురువు మన కోసం త్యాగం చేస్తారండి. ఏ జన్మలో ఎత్తి ఆయన మనల్ని భగవంతుడి వైపు తీసుకుపోవడానికి ఆయన తాపత్రయం. సో కాబట్టి గురువులు చాలా వరకు కృప కలిగి ఉంటారండి. 24 గంటలు చూడండి, వాళ్ళు పడుకున్నా లేచినా పని చేస్తున్నా భగవంతుడి ప్రచారం చేయాలి, భగవద్గీత ప్రచారం చేయాలి. కనీసం ఒక్కరికైనా ఇది భగవంతుడి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ కుటుంబంలో ఇది ఉండాలని చెప్పేసి ఎంతో తాపత్రపడుతూ ఉంటారు. గురు మహారాజ్ అసలు ఒక్క దగ్గర ఉండరు. ఇండోనేషియా, ఎక్కడెక్కడో అగరత్తా, నేపాల్ ఎక్కడో తిరుగుతూనే ప్రచారం చేస్తూనే ఉంటారు. గురు మహారాజ్ యొక్క సంకల్పం ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి అక్క నుంచి గోవు యొక్క సంస్కృతిని, మన సనాతన ధర్మ సంస్కృతిని మంచిగా వర్ణాశ్రమ ధర్మంలో ప్రచారం చేయాలని మహారాజ్ యొక్క సంకల్పం. మీరందరూ సహకారం చేస్తే, మనందరి సహకారం ఉంటే ఈ భీమ్గల్లో మనం ఇట్లా ఒక పెద్ద ఇస్కాన్ ఆశ్రమాన్ని నెలకొల్పచ్చు. హరి బోల్. అప్పుడు గురు మహారాజ్ వస్తారు, స్వయంగా సాధు వస్తారు. సాధు సంఘ లవమాత్ర సాధు సంఘ. ఒక్క క్షణం పాటు మనం సాధువుని చూస్తే సారు అంటున్నారు. కనీసం ఒక్క 10 నిమిషాల పాటు మనం చూడడం కాదు, సాధువు మనల్ని ఒక్కసారి చూస్తే చాలు అంటున్నారు. ఆయన తేజం చూడాలి, ఆయన యొక్క ప్రొటెక్షన్, ఆయన అరా చూడాలి, ఎంత గొప్పగా ఉంటుందో. మహారాజ్ వచ్చారంటే ఇక్కడికి అసలు ప్రజ్వరిల్లిపోతుంది. ఈ ఎట్లయితే తిరుపతి పోతే అందరు ఇస్కాన్ మందిరం దర్శనం చేసుకొని వస్తున్నారు, తిరుపతిలో ఈ రోజుల్లో వస్తున్నారు కదా, అట్లనే భీమ్గల్కి లింబాద్రిగుట్ట దర్శనంకి వస్తే ఇక్కడ ఇస్కాన్ని కూడా దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అట్లాంటి ఇస్కాన్ సంబంధించిన మందిరం భీమ్గల్లో కావాలి. అట్లాంటిదే మా సంకల్పం, అట్లాంటిదే గురు మహారాజ్ సంకల్పం. ఇక్కడ ఉన్న వాళ్ళందరి సంకల్పం కూడా అదే, మనందరి సంకల్పం కూడా అదే అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క పిల్లలకి మేము ఇస్కాన్ నుంచి ప్రతి ఒక్కసారి యూత్ ప్రోగ్రామ్స్ పెడతారు. చిల్డ్రన్స్కి 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల ప్రాయం, 12 నుంచి 21 సంవత్సరాల ప్రాయం వరకు యూత్ ప్రోగ్రామ్స్ పెడతారు. వాళ్ళకి నేర్పిస్తారు సంస్కృతి. అలాంటి క్లాసు నిరంతరం ధర్మ ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అక్కడి నుంచి నిరంతరం అభాగ్యులైన వారికి అన్న ప్రసాదం జరుగుతూనే ఉంటుంది. ఇలా సత్సంగం జరుగుతూనే ఉంటుంది. అజ్ఞానం వైపు పోయే వాళ్ళని పట్టుకొచ్చి ఇలా మన ధర్మం వైపు మంచి వైపు తీసుకొస్తూనే ఉంటారు. ఎవరో ఒక గురువు వస్తూనే ఉంటారు ఇక్కడికి. కాబట్టి ఆ గురువుల యొక్క కృప మన యొక్క పట్టణం మీద ఉంటుంది, మన ప్రజల మీద ఉంటుంది, మన మీద ఉంటుంది. మనందరం ఒకటే లక్ష్యం పెట్టుకోవాలి. మనమందరం భగవంతుడికి తెలుసు కదా, భగవంతుడు మనందరికీ తెలుసు. కానీ మనం భగవంతుడికి తెలుసా లేదా? గురువు మనందరికీ తెలుసు, కానీ గురువుకి మనం తెలుసా లేదా అని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ గురువు లేకపోతే ఏమవుతుంది? ముగించేద్దాం.
గురువు లేకపోతే ఏమవుతుంది? గురువు లేకపోతే ఏమవుతుంది? అజ్ఞానం ఉంటా. ఏం అజ్ఞానం ఉంటా? అదే అంటున్నారు. ఏమంటున్నారు? వినవే మనస గురు బోధ బుద్ధి గణకున్న తరువాత యమునితో బాధ వినవే మనస గురు బోధ. ఏమంటున్నారు? ఈ తత్వం పాటలండి. నాకు చిన్నప్పుడు మేము మొత్తం భజనలు వాడేవాళ్ళకి నాకు తెలియదు. ఏమో ఇది తీయి పుస్తకం పాడు అంతే. అవి మాలూమ్ హోరే. నౌ ఐ నో దట్ ముచ్కు మాలూమ్ హోరే క్యాయికి. ఇప్పుడు గురువు అంటే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పినారు, అప్పుడు అర్థమవుతుంది. గురువుని చదువుకున్న తర్వాత, గురువు యొక్క జ్ఞానం చదువుకున్న తర్వాత అర్థమవుతుంది. ఏమంటున్నారు? మనసుకు చెప్తున్నారు, వినవే మనస గురు బోధ బుద్ధి 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 గణకున్న తరువాత యమునితో బాధ వినవే మనస గురు బో. గురువు చెప్పింది వినవయ్యా మనసు. ఒకవేళ మీరు వినలేదనుకో, ఎవరితోటి బాధ? యముడితోటి బాధ. ఒకవేళ గురువు చెప్పింది విన్నారనుకోండి, ఏ బాధ లేదని అర్థం. మనకి ఎక్కడ బాధ ఉండదు. ఇంకా ఎవరు వస్తారు మనల్ని తీసుకుపోవడానికి? విష్ణు దూతలు వస్తారు. ఇది శాస్త్రంలో ఉంది. అజామిల్ అని ఒక స్టోరీ ఉంది. అజామిలుని యొక్క స్టోరీ. అజామిలుడు కదా, అజామిలుడు ఇలానే వైశ్యుడు. ఒక వైశ్యుడు ఏం చేస్తారంటే ఆయన ధర్మం తప్పిపోయి సో ఏదో వ్యసనాలకు అలవాటు అయిపోతాడు. కానీ భగవంతుడికి తెలుసు, అరే ఈడు ఈయన వైశ్యుడు, ఆయన్ని మన వైపు తిప్పుకోవాలని చెప్పేసి గురువు వచ్చి ఒక గురువు ఏం అలా బయట నిలబడితే అట్లా సత్సంగం వెళ్తూ ఉంటుంది. గురువులు వెళ్తూ ఉంటే వాళ్ళు ఎవరో ఒకరు చూసి, మీరు వైశ్యులు కదా అంటే, అవునయ్యా. ఏదో దానం ఇస్తాడు ఆయన. ఇస్తే, మీరు వైశ్యులు కదా, మీరు మంచి మీకు ముక్తి పొందే ఆలోచన ఉంది, మీరు ఒకటి చేయాలని చెప్తారు. ఏంటి? మీ యొక్క కుమారుడికి ఏమని పేరు పెట్టాలి? నారాయణ అని పేరు పెట్టండి అని చెప్తారు. అలా మీరు ఉద్ధరించబడతారని చెప్తారు. సో ఆయన బాధ వెళ్ళబోస్తారు. అయ్యా నేను వైశ్యుడిని కాకపోతే నేను ఈ వ్యసనాలకు అలవాటు అయిపోయి నేను నా ధర్మాన్ని తప్పిపోయినా నేను తిరిగి నా ధర్మంలోకి రావాలి, భగవంతుడి చింతనలోకి రావాలంటే ఏం చేయాలి అని అంటే, అప్పుడు ఆయన చెప్తారు, మీ కొడుకుకి మీరు ఇప్పుడు సమయం అయిపోయింది, మీరు వృద్ధాప్యంలోకి వచ్చేసారు, ఇప్పుడు ఏం చేయలేరు, కాబట్టి మీ యొక్క పుత్రుడికి నారాయణ అని పేరు పెట్టండి అని చెప్తారు. అప్పుడు నారాయణ అని పేరు పెడతారు ఆయన. సడన్గా ఏం చేస్తారు? ఈయన శరీరం వదిలే సమయం వచ్చినప్పుడు యమదూతలు వస్తారు. యమదూతలు వచ్చి తీసుకుపోతారు కదా. ఆయన అంటారు, ఆయన భయం, వాళ్ళని చూసే భయపడతాడు. ఆయన చూసి భయపడి ఏమంటాడు? ఆయన కొడుకుని పిలుస్తాడు. ఏమని? నారాయణ 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 పిలుస్తాడు. పిలిస్తే ఆయన కొడుకుని పిలుస్తాడు. కానీ ఈ పిలుపు ఎక్కడికి పోతుంది? వైకుంఠం పోతుంది. పోయి అరే విష్ణు భక్తుడు పిలుస్తున్నారా నారాయణ అని చెప్పి విష్ణు ప్రభు విష్ణుదూతల్ని దోలిస్తాడు. వాళ్ళు వస్తారు. అగో ఇద్దరు ఎట్లో, మీరెందుకు వచ్చారు, మేము రావాలి కదా. యమదూతలు అంటారు, ఈయన చాలా తప్పులు చేశాడు, వైశ్యుడే కానీ బాగా తప్పులు చేసి నేను మేము మరకలోకం తీసుకుపోవాలి. వాళ్ళు అంటారు, మీకు తెలీదా, అంతకాలంలో ఎవరైతే భగవంతుని నామం స్మరిస్తారో, భగవంతుడు చెప్పాడు మాకు, ఏమని ప్రింట్ చేసి పెట్టాడు, ఏమని? అంతకాలేచ మావేవా స్మరన్ ముక్త్వా కలేవరం. చెప్పారు. అనంతకాలంలో ఎవరైతే శరీరం వదులుతున్నారో, శరీరం వదిలేటప్పుడు తమ బుద్ధితోటి, తమ బుద్ధిలో మనస్సులో నా నామాన్ని స్మరిస్తారో నా లోకంకి వస్తారని చెప్పారు. అందుకనే ఆయన ఇప్పుడు చెప్పారు, మేము లేదయ్యా నిన్ను కాదు పిలిచింది ఆయన, అలా కొడుకుని పిలిచిండు. కొడుకుని పిలిచినా, కూతుర్ని పిలిచినా, కుక్కని పిలిచినా మాకు సంబంధం లేదు, నారాయణ అన్నాడా లేదా అంతే. మనం మొన్న చెప్పుకున్నాం కదా, భూమి పైన విత్తనం ఉల్టబడ్డా సీదబడ్డా ఏమవుతుంది? మొలక వస్తుంది. అట్లనే హరినామం అన్నాడా లేదా? అందుకోసమనే మేము భగవంతుడి లోకం తీసుకుపోతాం. అట్లా చూడండి, అట్లా ఉద్ధరింపబడ్డాడు ఆయన. మనం అందరం కూడా ఉద్ధరింపబడతాం. చెప్తున్నారు, భగవంతుడి భక్తి చేస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉద్ధరింపబడతారని చెప్తున్నారు. అందుకనే ఈ తత్వాలు నాకు అప్పుడు తెలిసే కాదు, ఇప్పుడు ఈ తత్వాల ద్వారానే మనం తెలుసుకోవాలి. కనీసం తత్వం ద్వారా గురువుని తెలుసుకోవచ్చు, చదవడం ద్వారా గురువుని తెలుసుకోవచ్చు, శిక్షణ ద్వారా గురువుని తెలుసుకోవచ్చు. అదే భగవంతుడు చెప్తున్నారు, తద్విద్ది పరిప్రాతేన పరిప్రశ్నేన సేవ చేయాలి. మొట్టమొదటిగా గురువుకి సేవ करने का है, भगवान को गुरु को सेवा करने का है. సేవ వినయంతో చేయాలి, చాలా మర్యాదపూర్వకంగా చేయాలి. అవునా? మీరు అనుకున్నట్టు చాలామంది వైష్ణవులు ఉన్నారు కదా, మమ్మల్ని వేరే వాళ్ళైనా చూస్తే అసలు అక్కడ ఉన్నారంటే ఇక్కడ మేము వెళ్తున్నాం అంటే ఆ గేట్ దగ్గర నుంచే దండవత్ ప్రణామం చేస్తారు.
మాకు అనిపిస్తుంది, మేము కూడా చేస్తాం. సో ఏమవుతుంది, ఇది అహంకారం పెరగదు. ఆయన చేస్తున్నట్టే మనం నిలబడి ఉండకూడదు, మనం కూడా చేయాలి. హరే కృష్ణ. సో కాబట్టి దండవత్ ప్రణామం చేయడం అనేది మొట్టమొదటి సంస్కారం. ఇంకా ఆ పాటలు చెప్తున్నారు ఏమని, ఎందుకు ఇలా అజామిలుడి యొక్క పాత్ర, అజామిలుడి యొక్క సమయం మనకు కూడా వస్తుందా లేదా? అప్పుడు బాధపడే బదులు ఇప్పుడే మీరు ఏం చేయాలా, భగవంతుడి నామం పట్టుకోవాలా. కేవలం ఈ భౌతికమైన జీవనము, ఈ భౌతికమైన ఆస్తులు, సంపాదన, కీర్తి ఇవన్నీ దేనికోసం ఉపయోగపడాలి తెలుసా? భగవంతుడి వైపు వెళ్ళడానికి ఇవన్నీ ఉపయోగపడాలా. భగవంతుడి వైపు మనం మరలడానికి ఇవన్నీ ఉపయోగపడాలా. కేవలం భౌతికంలోనే ఉండడానికి కనుక అవి ఉపయోగపడితే మీరు మళ్ళా జీరోనే. మీరు ఎన్ని సంపాదించినా, ఎంత కీర్తి ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, అవన్నీ జీరోస్ కిందికే వస్తాయి. ఎప్పుడైతే ఆ జీరోల పక్కన ఒకటి పెడితేనే దానికి వాల్యూ వస్తుంది కదా. ఎన్ని సున్నాలున్నా దాని పక్కన ఒకటి పెడితేనే దానికి ఎలా అయితే విలువ వస్తుందో, అట్లానే మనం ఎన్ని చేసినా కూడా భగవంతుడు, గురువు అనేటువంటి ఒకటి పెట్టడం వల్ల ఏమవుతుందంటే దానికి విలువ వస్తుంది. కాబట్టి గురువుకి మీరు ఖచ్చితంగా విలువ ఇవ్వాలి. మీరు ఇక్కడ నుంచి లేస్తున్నప్పుడు దండం చేయాలి, ఇక్కడికి వస్తుంటే భగవంతుడికి దండం చేయాలి. పురుషులైతే సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆడవారైతే ముఖాల మీద కూర్చొని దండం చేయాలి. ఇది మన సంస్కారం. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, మీరు ఎవ్వరు వచ్చినా, ఏ గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడి ముందు, ఆచార్యుల ముందు, గురువుల ముందు స్త్రీలు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ వెంట్రుకల్ని కవర్ చేసుకోవాలి. ఈ తల నుంచి మనం ఏం చేయాలా, మీ కొంగులు ఉంటాయి కదా, ఇది శని, ఇది నెగిటివ్ ఎనర్జీ. స్త్రీలకి ఇది నెగిటివ్ ఎనర్జీ. ఎక్కడ కూడా ఈ వెంట్రుకలు కనిపించకూడదు. ఇలా వేసుకోవాలి. ఏం లేదు నా దగ్గర వేసుకోవడానికి, అది షో మీకు తెలుసు అనుకుంటా. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇలా వేసుకోవాలి కంపల్సరీగా. మీ పాపట నుంచి బొట్టు మాత్రమే కనిపించాలి. అలా కనిపిస్తేనే మీ సౌభాగ్యం ఉంటుంది మంచిగా. ఇది శాస్త్రంలో ఉంది, నేను చెప్పేది కాదు. సో కాబట్టి గురువు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఎవరైనా సరే మనం ఒకవేళ భగవంతుడి యొక్క కార్యక్రమానికి వస్తే మామూలు వస్త్రాలు, రెగ్యులర్ వేసుకునే వస్త్రాలు కాకుండా పురుషులైతే వీలైతే పంచని కట్టుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా పంచని కట్టాలి. పాయింట్ వేసి కాదు, పంచ గట్టి చూడమనాలి. మీకు నిజంగా భగవంతుడు అంటే ధైర్యం ఉంటే, భగవంతుడు మీకు నిజంగా మంచి చేయాలంటే మీరు ఒక్కరోజు ఒక వారం అందరూ పంచ కట్టుకొని రావాలి. धोती कुर्ता पहनने के आना। प्रभु समझ में आया ना? मैं देखता हूँ नेक्स्ट वीक ఎంతమంది పంచ కట్టుకొని వస్తారు. మీరందరూ కూడా వెంటనే వేసేయండి, కొంగు వేయండి, నెత్తి మీద అందరు కొంగులు వేసుకోండి, చున్నీలు ఉంటే చున్నీ వేసుకోండి. ఈ కాలంలో అయితే ఇంకా చున్నీలు లేకుండా కూడా ఫ్యాషన్ అయింది. పిల్లలకి చేయాలి, ऐसा बाल को ऐसा नहीं करना, ठीक है. वो क्या करते, पूतना है ना, पूतना राक्षसी, पूतना को इतने लंबा बाल था, वो पूतना क्या करता था, ऐसा बाल निकल के आता था, ऐसा कृष्णा के पास. सो भगवान ने क्या किया, वो पूतना को ऐसा पकड़ के पहला खींच के उधर इधर मार दिया. సో ఇది తప్పు కాదండి, మీరు అలా అనుకోవద్దు. ఇప్పుడు అక్కడ లాస్ట్ ఒక మాతాజీ ఉన్నారు చూడండి, రాజస్థాన్ ఎవరో తెలియదు నాకు, రాజస్థాన్ మాతాజీ ఆప్కా చూడండి. మాతాజీ వాళ్ళు ఎంతమంది చక్కగా వాళ్ళ యొక్క శిరస్సుని కవర్ చేసుకున్నారు. ఎందుకు వాళ్ళు ఏమైనా సిగ్గుపడుతున్నారా? లేదండి, ఇది నిజం. మీరు బయటికి వెళ్తే స్త్రీలకి సగం నెగిటివ్ శక్తి ఇక్కడ నుంచి వస్తుంది. కేవలం మీ పాపెట నుంచి ఇక్కడ మీరు ఒకవేళ మీరు ఏమంటారు, దాన్ని ఏమంటారు ప్రభు, మీరు భర్త ఉన్నవారైతే మీ పాపెట నుంచి పాపెట ఎంతవరకు సింధూరం దిద్దుకుంటారో అంతవరకు కనిపించాలి. మీరు ఎంత పొడువుగా సింధూరం దిద్దుతారో అంతవరకు మీ భరత ఆయుష్ ఉంటుందని శాస్త్రంలో ఉంది. ఇట్ ఈస్ ట్రూ, ఇది నిజం. భగవంతుడి దగ్గర ఎక్కడైనా సరే, ఏ దేవత అయినా సరే, ఏ భగవంతుడి గుళ్ళోకి వెళ్తే ఖచ్చితంగా ఇలా మీరు మీ యొక్క ఎంటికల్ని కవర్ చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. అది మనం ఇది తప్పు అనుకోవద్దు. ఇలా మీరు ఒక ఆచారానికి బలి చేస్తున్నారు అనుకోవద్దు. మీరు ఇచ్చే సమానమైన గౌరవం కదా, మనం గౌరవం ఇవ్వాలా కదా. మీరే గౌరవం ఇవ్వకపోతే, మీరే గౌరవం ఇవ్వడం నేర్చుకోకపోతే మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. మనం కూడా అంతే.
టైట్ జిన్ పాయింట్ వేసుకొని నైట్ పాయింట్ వేసుకొని సాయగా క్యా హో జాయేగా. ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక్కరు చనిపోయారండి, నేను మంచిగా చెప్తాను వినండి. ఎవరో ఒక్కరు చనిపోయారు, చావు కార్యక్రమం జరుగుతుంది ఆడ. నేను మంచిగా సూట్ వేసుకొని, మంచిగా పైన నుంచి సూట్ వేసుకొని, మంచి బంగారం వేసుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, మంచి షూస్ వేసుకొని, అవునా, బెల్ట్ పెట్టుకొని, టై పెట్టుకొని, మంచి క్యాప్ పెట్టుకొని, మంచి సెంటు కొట్టుకొని కనుక పోతే ఏమంటారు నన్ను? మీరు ఏమంటారు చెప్పండి? నవ్వుతారు ఏంటండి చెప్పండి, ఏమంటారు? ఈడెవడ్రా పోయి మేము దుఃఖంలో ఉన్నామంటే ఇటు సూటు బూటు ఈయనే చూపించాలి, ఇటు సూటు బూటు, అవునా, ఇటు సూటు బూటు ఈయనే చూపించాలి చచ్చిపోయిన దగ్గర. అందరు బాధలో ఉంటాయి. పోనీ పెళ్ళి జరుగుతుంది అనుకోండి, పెళ్ళికి మనం స్నానం చేస్తే టవల్ కట్టుకుంటాం కదా, ఆ టవల్ మీద చిరిగిపోయిన పనిని వేసుకొని, అసలు ఎంటుకలు దువ్వుకోకుండా, అవునా, ఇక్కడ ఇదంతా పూసుకొని పోతామా ఏంటి? పోతారా? అంటే ఎక్కడికి ఎలా వెళ్ళాలో మనకి తెలుసు, ఎక్కడ ఎలా ప్రజెన్స్ ఉండాలో మనకి తెలుసు. భగవంతుడండి ఆయన, ఈ సృష్టిని మొత్తం తయారు చేసినటువంటి వాడైనా. ఎవరినైనా మీరు ప్రతినిధిని కలవాలంటే, మీ యొక్క మన లోకల్లో ఉన్న ఎమ్మెల్యేనో లోకల్లో ఉన్నటువంటి ఎంపీనో కలవాలంటే ఆయన దగ్గరికి మనం ఒక పూల బొకేని పట్టుకొని, అవునా, చాలా స్ట్రిక్ట్గా మంచిగా ఉన్నామా లేదా చూసుకొని, నీట్గా ఉన్నామా లేదా పోతామా పోమా? మరి భగవంతుడి దగ్గరికి వస్తున్నామంటే ఉత్త చేతులతో రావద్దు. ఇద్దరి దగ్గరికి, ముగ్గురు దగ్గరికి ఉత్తగా పోవద్దంట, నలుగురు దగ్గరికి ఉంది యాక్చువల్లీ. ఒకటి భగవంతుడు, 2 గురువు, 3 చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉన్న దగ్గరికి, 4 గోవు ఉన్న దగ్గరికి, గోవు దగ్గరికి. ఉత్త చేతులతో వెళ్ళొద్దు. సపోజ్ ప్రశాంత్ ప్రభు ఇంటికి వెళ్ళినాను అనుకోండి, గోవులు ఉన్నారు, నేను ఉత్తకు పోవద్దు. సపోజ్ ప్రశాంత్ ప్రభు వాళ్ళు ఇంట్లో ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనుకోండి, నేను ఉత్తకు పోవద్దు. సపోజ్ మా ఇంటికి మీరు ఎవరైనా వస్తున్నారు అనుకోండి, ఉత్తగా మాత్రం రావద్దు, ఓకేనా? గురువు దగ్గరికి వస్తే ఉత్తకు రావద్దు, భగవంతుడి దగ్గరికి వస్తే కూడా ఉత్త చేతులతో రావద్దు. ఏదో ఒకటి తీసుకురండి. వచ్చేటప్పుడు ఒక పువ్వు, మీకు వీలైతే ఒక ఫలము, మీరు వీలైతే ఏదో చేయండి. సాధ్యమైనంత వరకు మీరు సంపాదించే దాంట్లో కొద్ది భాగాన్ని భగవంతుడికి ఖర్చు చేయండి అయ్యా. ఏదో ఒక రూపంలో అది ఖర్చు అవుతూనే ఉంది మీకు. కాబట్టి మనం నేర్చుకునేది ఇదే. గురువు నుంచి నేర్చుకునేటువంటి మొట్టమొదటి శిక్షణ ఏంటంటే, సో మనం సాధ్యమైనంత వరకు రెగ్యులర్గా అన్కంఫర్ట్గా ఉండేటువంటి బట్టలు వేసుకొని గుడికి రాకూడదు. మీరు ఒక్కసారి కనుక సాంప్రదాయ దుస్తుల్లో వస్తే మన కాన్సన్ట్రేషన్ మొత్తం భగవంతుడి మీదే ఉంటుంది. సై అని మేము ఒకరోజు ఏం చేసామంటే ఇస్కాన్కి పోయినాం. ఫస్ట్ టైం 2006లో ఏమో పోయినాం బృందావన్. పోతే అందరూ మామూలుగా పాయింట్ వేసుకొని పోయినాం. ఇస్కాన్లోకి పోతుంటే ఈ ధోతి కట్టుకున్న వాళ్ళని ఏమనలేరు, వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు తోలేశారు. మేము పాయింట్ వేసుకున్నాం, రుకో ప్రభు అన్నారు. క్యావుగా మనం మొత్తం చెక్ చేశారు, మీద నుంచి కీదికి మేము. తర్వాత నేను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ధోతి కట్టుకున్నాను. నా ధోతి కట్టుకున్నాను, అసలు నన్ను ముట్టింటున్నాడు, హరే కృష్ణ ప్రభు ఎసా బోలా, రాధే రాధే ప్రభు. అప్పుడు ఏంటంటే సాంప్రదాయానికి దొరికేటువంటి విలువ అది. మీరు అలా ఉన్నారంటే మనం అనుకుంటున్నాం ఇలా ఉంటే నాకు అన్కంఫర్టబుల్ అనుకోకండి, కానీ ఎదుటి వ్యక్తి నుంచి మీకు గౌరవం దొరుకుతుంది. మిమ్మల్ని మాతాజీ అని సంబోధించాలని ఉంది శాస్త్రంలో. భర్త, ఒక పురుషుడు తన స్త్రీ తర్వాత మిగతా వారందరినీ కూడా మాతాజీ అనాలి, మాత అనాలి. అంటే అమ్మని చూడాలి, ప్రతి ఒక్కరి దాంట్లో అమ్మతత్వాన్ని చూడాలి, అమ్మని చూడగలగాలి, అవునా కదా? అదే మనం నేర్చుకోవాలి, నేర్పియాలి. మనం కూడా అంతే, ఎవరికి కనిపించినా ఆడవాళ్ళు వాళ్ళు వీళ్ళు అనకూడదు, మాతాజీ అనాలి. ప్రభుజీల్ని మనం కనిపిస్తే పురుషుల్ని ప్రభుజీ అని. స్వామి అనే పదం చాలా పెద్దది. యాక్చువల్లీ శాస్త్రంలో స్వామి అనే పదం మనం చాలా పెద్దది అంటారు. అందుకని ప్రభుజీ అని అంటే భగవంతుడి యొక్క దాసుడు అని అర్థం. అందుకని మనం అందరం కూడా గురువు, నిజమైన గురువు ఎవరంటే ఎవరైతే భగవాన్ కా దాస్ చెప్తారో, నేను భగవంతుడి యొక్క దాసుని అని చెప్తారు, మై భగవాన్ కా దాస్ హూ చెప్తారు, ఆయన్ని నిజమైన గురువు. కానీ నేను భగవాన్ దాస్ని కాదు, నేనే భగవాన్ని, మై బాస్ హూ, మై దాస్ హూ నయ్యే, మై దాస్ నయ్యే, మై భగవాన్ బోల్తే ఓ ఫాల్తూ గురువు అయి, గురువు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, గురువు లేకుండా ఏ జ్ఞానము తీసుకోవద్దండి. ఉప్పు లేకుండా ఏమైనా ఆహారం తీసుకుంటామో మనం తీసుకోం. అలానే గురువు లేకుండా ఏ శాస్త్ర జ్ఞానాన్ని ఎవ్వరి ద్వారా వినొద్దు.
ఎవరి ద్వారా శాస్త్రం వినాలని ఉంది తెలుసా? ఎవరైతే పరంపరలో వస్తారో, ఎవరైతే గురువుకి ఇంకో గురువు ఉండాలి, ఆ గురువుకి ఇంకో గురువు ఉండాలి, ఆ గురువుకి ఇలా గురువులు ఉండి ఉండి ఆయన పరమార్థ గురువు కృష్ణుడై ఉండాలి, వ్యాస భగవానుడై ఉండాలి, ఇలా గురువులు ఉండాలి. ఒకేలా అలా పరమార్థం ఉండి పరమేశ్వరుడై ఉండాలి, పరమేశ్వరుడి తర్వాత వ్యాస భగవానుడై ఉండాలి, ఆ తర్వాత పరమార్థం లక్ష్మీదేవి అయి ఉండాలి, తర్వాత వాళ్ళ గురువు వ్యాస భగవానుడై ఉండాలి. ఇలా పరంపరలో ఉన్న వారి మాత్రం నుంచే మనం గురువు యొక్క దీక్ష తీసుకోవాలి, గురువుని స్వీకరించాలి, ఆయన్నే గురువుగా స్వీకరించాలి, ఆయన నుంచే శాస్త్రం వినాలి. ఇష్టం వచ్చిన వాళ్ళ నుంచి విన్నారనుకోండి, వాళ్ళ మనసులో ఏమనిపిస్తుందో అదే చెప్తారు వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, సమాజంలో చాలా సత్సంగాలు నడుస్తూ ఉంటాయి, వాళ్ళు ఎవ్వరు కూడా గురువు పరంపరని పాటించరు, ఎవరు గురువో తెలియదు, ప్రతి ఒక్కరు గురువే అక్కడ. అది తప్పు. ఎవరు గురువు? అందరు గురువులే, కాకపోతే ఎవరైతే ప్రామాణికాన్ని పాటిస్తారో వాళ్ళే గురువులు. సో కాబట్టి గురువు తత్వాన్ని తెలుసుకోండి. దయచేసి అందరూ కూడా అక్కడి నుంచి రాగానే మంచి కాళ్ళు కడుక్కున్నారు, ఇలా తల పైన మీరు అందరు వేసుకొని అమ్మవారికి దండం చేయాలి.